ఎక్కించు. ఇంకా హైప్ ఎక్కించు. పొయ్యేదాకా ఎక్కించు సుకుమార్ మామ. 'పుష్ప' రూలు ఈ ట్రైలర్‌తోనే మొదలై ఉండదబ్బా! ఇది డీటెయిలింగ్ వీడియో అనుకోండి, బ్రేక్ డౌన్ వీడియో అనుకోండి, ఇంకోటేదైనా అనుకోండబ్బా! ట్రైలర్ జూసినాంక నా ఎక్సైట్‌మెంట్ అంతా మీ ముందు పెడతా ఉండాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని ట్రై చేశాను ఫ్రెండ్స్. ట్రైలర్‌లో అయితే చాలా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేనెంతో కష్టపడి ఈ ఫిల్మీ కంటెంట్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా కష్టానికి మీరిచ్చే చిన్న లైక్ చాలు. ఈ ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిచ్చెక్కిచ్చే ఫిల్మీ కంటెంట్ అంతా రాబోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓపెనింగ్ షాట్ మనకి ఎలిఫెంట్‌ని చూపించారు. ఎందుకంటే ఏనుగు రాయల్టీకి సింబల్ కాబట్టి. 'పుష్ప ద రూల్‌లో' పుష్పగడి రాయల్టీని చూడబోతున్నాం మనం. దానికి రిఫరెన్సే ఇది. ఈ షాట్‌లో మనకి చూపించిన లారీస్ అన్నీ నదిలో వెళ్తున్నాయి. నాకు ఈ షాట్ చూడగానే ఫస్ట్ పార్ట్‌లో ఈ సీన్ గుర్తొచ్చింది. షికావత్ సరుకును పట్టుకోవడంతో పుష్ప ఇలా నదిలోంచి గాడిదల మీద నుంచి కొత్తగా దాటిస్తా ఉంటాడు. ఈ నెక్స్ట్ షాట్‌లో మనం చూసే ఈ మ్యాప్ చిత్తూరు మ్యాప్. మ్యాప్‌లో పుష్ప చూస్తుంది నది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అని రూట్ చెక్ చేయడానికి. ఈ బ్లాక్ లైన్ హైవే రోడ్డు. ఈ స్కై బ్లూ లైన్ నది. ఈ లారీస్ వెళ్తున్న నది రూట్‌ని ప్లాన్ చేయడానికి పుష్ప ఈ మ్యాప్‌ని చెక్ చేస్తున్నాడు. జగపతి బాబు గారు గూడా ఉన్నారని కన్ఫర్మ్ జేశారు మనకి. ఇక్కడ ఈయన ప్లే చేస్తున్న రోల్ నేమ్ చూడొచ్చు. శ్రీ కొగటం వీరప్రతాప్. నేను మాక్సిమం ఈయన సెంట్రల్ మినిస్టర్ రోల్ గాని, లేదంటే అపోజిషన్ పార్టీ లీడర్ రోల్ గాని ప్లే చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ షాట్‌లో మనకి కట్టలు కట్టలు డబ్బులు చూపించారు. అయితే వీళ్ళు ఆ మనీని సోఫా లోపల దాచిపెడుతున్నారు. చాలా సోఫాలున్నాయి చూడండి ఇక్కడ. ఈ ప్యాకింగ్‌లో నుంచి మనీని తీసి ఈ సోఫాస్ లోపల దాచిపెడుతున్నారు. పోర్ట్ ఫైట్ సీన్ షాట్స్ చాలా చూపించారు మనకి ట్రైలర్‌లో. ఇక్కడ మనం చూసే పోర్ట్ అంతా షాంఘై పోర్ట్. సినిమాలో ఇది జపాన్ లాగా చూపించినా, మలేషియా లాగా చూపించినా సరే, ఇది మాత్రం షాంఘై పోర్టే. ఇక్కడ మనకు కనిపించే జెడ్‌పీఎంసీ అండ్ ఎంఓఎల్ 2 కూడా షాంఘైలోనే ఉన్నాయి. ఈ ఫైట్ మొత్తం మీద ఫస్ట్ తన్నులు తినబోయేది వీడే. వీడి యెల్లో కోటే పుష్ప వేసుకునేది. ఇక్కడ ఇలా తాడుతో కట్టేసిన పుష్ప తన గొడ్డలతో తాడు తెంపుకొని, ఇక్కడ పడిపోయిన తన నోట్‌ని తీసుకొని, తన మనీ మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడు. ఇక్కడ ఇలా నీళ్ళలో పడిపోయాడు అని అనుకున్న పుష్ప ఇలా లేచి వస్తాడు. ఈ కాస్ట్యూమ్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే పుష్ప ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్ సిండికేట్‌లోకి ఎంటర్ అయిన ఫస్ట్ రోజు తను వేసుకున్న కూలీ బట్టల్ని వేసుకొని ఉంటాడు. ఈ ఫైట్ సీన్ అంతా. ఈ ఫైట్ సీన్‌లోనే మనకు సత్య గూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇంకో పోర్ట్ గూడా ఉంది ట్రైలర్‌లో. ఇది ఇండియాలో పోర్ట్. ఫస్ట్ ఇది ముంబై పోర్ట్ అనుకున్నాను ఈ కార్ నంబర్ చూసి. కానీ ఈ పోర్ట్‌లో పనిచేస్తున్న వాళ్ళ అపియరెన్స్ చూస్తుంటే మ్యాక్స్ ఇది చెన్నై పోర్ట్ లాగానే ఉంది. ఈ పోర్ట్‌లో మిస్ అయిన సరుకు ఆర్ మనీని తెచ్చుకోవడానికి షాంఘై పోర్ట్‌కి వెళ్ళినట్టున్నాడు పుష్ప. ఈ నెక్స్ట్ షాట్స్‌లో పుష్ప పోలీస్ స్టేషన్‌లోకెళ్తున్నట్టు చూపిచ్చారు. ఇది మామూలు పోలీస్ స్టేషన్ గాదు. ఏపీ రెడ్ శాండర్స్ అండ్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్. మనకి గ్లిమ్స్‌లో చూపిచ్చిన 'పుష్పగాడి రూలు' అనే డైలాగ్ సీన్ ఇక్కడిదే. నాకు తెలిసినంత వరకు మాక్సిమం నేను ఇదే సినిమాలో పుష్ప ఎంట్రీ సీన్ అని అనుకుంటున్నాను. ఈ సీన్‌లో మనకు కనిపించేవి అన్నీ పుష్ప గోడౌన్స్. కొండారెడ్డి ఒక్క గోడౌన్ మెయింటైన్ చేస్తే పుష్ప దాన్ని 10 గోడౌన్స్‌కి పెంచాడు. ఈ షాట్స్ అన్నీ కూడా మనకి పుష్ప సాంగ్‌లో షాట్స్. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళు కింద కొడుతున్న కర్రల చివర పుష్ప బ్రాండ్ సింబల్ అయిన హ్యాండ్‌ని చూడొచ్చు. పైన పుష్ప జెండా ఉంటుంది. కింద హ్యాండ్ ఉంటుంది. ఇదంతా పుష్ప కింగ్డమ్. ఇక్కడ పుష్ప అనే రాజు అని వచ్చేలాగా తీశారు ఈ సాంగ్ అంతా. ఈ షాట్‌లో పుష్ప వైన్ షాప్ ఓపెనింగ్‌కి ఎళ్తున్నాడు. ఇక్కడ చూస్తే తిరుమల వైన్స్ ప్రారంభోత్సవానికి విచ్చేచున్న పుష్పరాజ్ గారికి స్వాగతం అని వాళ్ళు పుష్పకి కట్టిన వెల్కమ్ బ్యానర్‌ని చూడొచ్చు. ఇక్కడ శ్రీవల్లి టైప్ సెంటర్‌ని కూడా పెట్టారు. ఈ నెక్స్ట్ షాట్‌లో దూపాటి సిద్ధప్ప నాయుడు వచ్చే హెలికాప్టర్ చూడొచ్చు. కానీ ఇక్కడే పక్కనే ఉన్న పుష్ప హెలికాప్టర్‌ని కూడా చూడొచ్చు. పుష్ప ఎంతలా ఎదిగాడంటే తనే ఒక గవర్నమెంట్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఇక్కడ సిద్ధప్ప నాయుడు అంటే ఎవరో కాదు మన రావు రమేష్ గారన్నమాట. ఇక్కడ పక్కనే ఆయన మాట్లాడడానికి వేసిన స్టేజ్‌ని కూడా చూడొచ్చు. పుష్ప హెలికాప్టర్ కలర్ కూడా రెడ్ శాండల్‌ని సింబాలిజం చేసేలాగా రెడ్ కలర్‌లో పెట్టారు. ఈ షాట్‌లో హెలికాప్టర్‌లోంచి దిగబోయేది పుష్ప అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే పుష్ప అండ్ కేశవ ఆల్రెడీ ఇక్కడ వెనకే ఉన్నారు. ఈ డీసీఎంలో వచ్చారు. ఈ సీన్ గంగమ్మ తల్లి జాతర తర్వాత. అందుకే జాతరలో ఫేస్‌కి వేసుకున్న మేకప్ రంగు, చేతికి పారాణి ఇంకా అంతే ఉన్నాయి. ఇక్కడ పుష్ప ఎవరో మినిస్టర్‌ని గాని, పొలిటికల్ పర్సన్‌ని గాని కలవడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు. ఈ సీన్‌లో పుష్ప ఇక్కడ క్రికెట్ టోర్నీకి ప్రైజ్ ఇవ్వడానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు క్రికెట్ బ్యాట్ అండ్ ప్రైజెస్‌ని.
పుష్పకి దైవభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టు చూపించారు మనకి. మేబీ పాప భీతిలాగా అనుకుంటా మరి. ఇది మన యాగంటి టెంపుల్. ఇక్కడ ఉండేది శివాలయం. కానీ ఈ గుహలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆయనకు బంగారు కిరీటం, నామం, చక్రం సమర్పించడానికి తీసుకెళ్తున్నారు. మేబీ శంఖం కూడా ఉండుండొచ్చు ఈ ప్లేట్‌లోనే. కానీ మనకు కనపడలేదు. ఈ షాట్స్ అన్నీ గూడా 'శ్రీవల్లి' సాంగ్‌లోవి. ఈ సింగిల్ ఫ్రేమ్‌లో జక్కారెడ్డిని చూడొచ్చు మనం ఇక్కడ. ఇక్కడ 'పుష్ప' డైలాగ్ చెప్తుంది ఎవరికో గాదు, సిద్దప్ప నాయుడికి. ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ షాట్ ఏది అని నన్నడిగితే ఇదే అని జెప్తాను. ఎందుకంటే ఎవ్వరి ముందు తగ్గని 'పుష్ప' తన క్యారెక్టర్‌ని తీసుకెళ్ళి తన భార్య కాళ్ళ ముందు పెట్టాడు. సుకుమార్ గారు 'శ్రీవల్లి' క్యారెక్టర్‌కిచ్చిన అతి పెద్ద ఎలివేషన్ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఈ షాట్‌లో గంగమ్మ తల్లి జాతరలో 'పుష్ప' మీద ఎవరో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అటాక్ చేసినట్టు ఒక షాట్ చూపిచ్చారు మనకి. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం 'పుష్ప' జాతరలో గంగమ్మ తల్లి వేషం వేస్తున్నాడని తెలిసి, అదే వేషాల్లో వచ్చి 'పుష్ప'ని చంపడానికి ప్లాన్ చేసుంటారు. ఈ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో సాంగ్ గూడా ఉంటుంది. 'పుష్ప 2లో చాలా కొత్త క్యారెక్టర్స్‌ని చూపించారు. వీడు ఈ జాతరలో ఎవరో ఆడపిల్లని హెరాస్ చేసినట్టున్నాడు. అందుకే వీడికి సగం గుండు చేయించి లేడీస్ చెప్పులతో దండ వేసి పంపారు. అందుకే వీడు 'పుష్ప' మీద రివెంజ్ తీర్చుకునేదాకా ఈ జుట్టు ఇంతే పెంచుతానని ఛాలెంజ్ చేసినట్టున్నాడు. అందుకే ఈ సీన్‌లో వీడు లాంగ్ హెయిర్‌తో ఉన్నాడు. ఈ ఆడపిల్లని గుర్తుపెట్టుకోండి. వీడియో లాస్ట్‌లో చెప్తాను. ట్రైలర్‌లో డీటెయిల్స్ ఇస్తూనే జాగ్రత్తగా ఏది గూడా రివీల్ అవ్వకుండా చూసుకున్నారు సుకుమార్ గారు. ఈ సీన్‌లో చనిపోయింది ఎవరనేది రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఎవరో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌నే లేపేశారని నేను అనుకుంటున్నాను. సిద్దప్ప గూడా వచ్చెళ్తున్నాడు. ఈ శవాన్ని గంధపు చెక్కల మీద కాలుస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇది 'పుష్ప' మదర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన ఇంకొక డీటెయిల్ ఏంటంటే శ్మశానంలో శివుడి విగ్రహం. చాలా డిఫరెంట్ లైట్ సెట్టింగ్‌తో సగం నార్మల్ షాట్ లాగా, సగం సిల్హాటే షాట్ లాగా ఫ్రేమ్ చేసి బ్రిలియంట్‌గా తీశారు ఈ షాట్. ఇక మన 'రూత్‌లెస్ కాప్' 'బన్వార్ సింగ్ షెకావత్' సార్ విషయానికొస్తే, మన 'మంగళం సీను', 'షెకావత్' సార్ ఇద్దరు కలిసిపోయి 'పుష్ప'ని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తా ఉంటారు. దెబ్బ కొడతారు గూడా. ఎలా అంటే 'పుష్ప' సరుకుని పట్టుకొని నాశనం చేస్తా ఉంటారు. 'పుష్ప' సరుకుని పట్టుకొని సీజ్ చేస్తాడు షెకావత్. ఎందుకంటే ఇది పోలీస్ గోడౌన్. వెనక ఇక్కడ నోటీస్ బోర్డ్ చూడొచ్చు. ఈ దొంగల మీద గూడా నంబర్స్ ఉంటాయి. సరుకు సీజ్ చేశాడని తెలిసిన 'పుష్ప' ఇక్కడికొస్తాడు. ఈ స్టేషన్ బయటనే వైల్డ్ ఫైర్ అయిన డైలాగ్ సీన్. ఇదంతా ఒకటే సీను. అండ్ నైట్ ఫైట్ సీన్ మీద గూడా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు సుకుమార్ గారు. 'పుష్ప'ని జైల్‌లో పెట్టిన తర్వాత 'పుష్ప' మనుషులందరినీ చావగొట్టి చిత్రహింసలు చేస్తా ఉంటాడు షెకావత్. తన శాడిజం చూసి కుప్పరాజు గూడా భయపడుతూ ఉంటాడు. వీడు అరచేతి లోపల కాల్చే షాట్‌లో ఈయన చూస్తే అర్థమవుతుంది. అంత రూత్‌లెస్ క్యారెక్టర్‌ని చూడబోతున్నాం మనం. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఫస్ట్ పార్ట్‌లో లారీని మాయం చేసిన కేసులో బెయిల్ మీద ఉన్నాడు 'పుష్ప'. ఈ కేస్‌ని షెకావత్ మళ్ళీ రీఓపెన్ చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. జాలరెడ్డినైతే ఒకే ఒక్క షాట్‌లో చూపించారు మనకి. ఇక ఫైనల్‌గా మన భ్రమయుగంలోకి వెళ్ళిపోతే, పెళ్ళికి ముందు షెకావత్‌తో గొడవ పెట్టుకొనొచ్చిన 'పుష్ప' సరుకుని దాటించే పనిలో ఉంటాడు. దానికి మన షెకావత్ అడ్డం పడుతూ ఉండటంతో 'పుష్ప' షెకావత్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చి 'పుష్ప' ఒక రూల్ పెడతాడు. 'పుష్ప' రూల్‌నే వినాలి అని అంటాడు. గిఫ్ట్ ఇచ్చినాను గదా! పార్టీ లేదా షెకావత్ సారు అని అడిగితే, పార్టీ ఉంది 'పుష్ప' పార్టీ ఉంది అని మంగళం సీనుతో కలిసి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన 'పుష్ప'ని దెబ్బ కొడతాడు షెకావత్. 'పుష్ప' రాజ్యాన్ని, సైన్యాన్ని మొత్తం కూలుస్తాడు. అయితే అంత తొందరగా పడిపోతే 'పుష్ప' ఎందుకవుతాడు? అక్కడుంది అస్సలు తగ్గని 'పుష్పరాజ్'. ఒక ప్రైవేట్ గవర్నమెంట్ లాగా ఎదిగిన 'పుష్ప' ఏం చేశాడో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఇందాక ఒక ఆడపిల్లని గుర్తుపెట్టుకోమని చెప్పాను గదా! ఈ అమ్మాయి గుర్తుందా? 'అజయ్' ఫ్యామిలీలో 'పుష్ప' మీద సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒకే ఒక్క పర్సన్ అజయ్ డాటర్. ఫస్ట్ పార్ట్‌లో 'పుష్ప' కార్‌లో రౌండ్స్ కొడుతుంటే, "నాయనా చిన్నాయన కారు కొనుండాడు" అని ఉంటుంది గదా! ఆ అమ్మాయి అన్నమాట. ఈ సీన్‌లో ఆ అమ్మాయిని వీడు ఏడిపించడం వల్ల వీడికి ఇలా అవమానం చేసి పంపుతారు. సో 'పుష్ప' మీద రివెంజ్ తీర్చుకోవడానికి వీడు క్లైమాక్స్‌లో ఈ అమ్మాయిని మళ్ళీ కిడ్నాప్ చేసి 'పుష్ప'ని రప్పించి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. 'పుష్ప' ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు వెనకాల ఒక అమ్మాయి గూడా ఉంది. మాక్సిమం ఈ అమ్మాయి 'పుష్ప' డాటర్, అదే అజయ్ కూతురే అవ్వటానికి ఛాన్స్ ఉంది. గంగమ్మ తల్లి జాతర సీన్‌లోనే గాకుండా ఇంకొక సీన్‌లో గూడా 'పుష్ప' చీర కట్టుకున్నట్టు చూపించారు మనకి. మాక్సిమం నేను ఇదే సినిమాకి క్లైమాక్స్ ఫైట్ అనుకుంటున్నాను. అక్కడ గంగమ్మ, ఇక్కడ కాళీ అవతారం. మహంకాళి సంహార అవతారం చూపించారు మనకి.
ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'పుష్ప' అప్‌గ్రేడెడ్ వెర్షన్ 2.0 తగ్గేదేలే నుంచి అస్సలు తగ్గేదేలే అని చూడబోతున్నాం మనం. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. ఇంకింతే. కానీ 'పుష్ప ది రూల్' చూడబోయే ముందు 'పుష్ప 1' మీద రీవిజిటింగ్ వీడియో వస్తుంది. 'పుష్ప 1'లో మనం ఏం చూసామనేది ఒక్కసారి రీవిజిట్ అయిపోతున్నాను. 'పుష్ప 2' చూడటానికి అంత సెట్. ఆ వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు తెలియాలి అంటే ఈ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్.